స్టూడెంట్స్, ప్రతి క్లాస్లోనూ మనం ఒకటి లేదా రెండు మూడు ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, మీరు నేర్చుకునేవాళ్ళు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏమని అడుగుతున్నారంటే, సార్ కంప్లీట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడిగారు. సో 1Aలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఎందుకంటే ఎక్కువ మార్కులు మనకి ఈ చాప్టర్ నుంచే వస్తున్నాయి. సో ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది 3-4 పార్ట్లు, మరి ఇంకెక్కువే రావచ్చు. ప్రజెంట్ ఈ పార్ట్లో అయితే అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి, రోస్, కాలమ్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్, అవి ఇందులో చూద్దాం. ఒక 2-3 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాం. సరే, ఫస్ట్ అసలు మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎన్ ఆర్డర్డ్ రెక్టాంగులర్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. ఈ యొక్క స్టేట్మెంట్ మనకు అర్థం కావాలంటే కొన్ని మ్యాట్రిసెస్ని మనం ఎగ్జాంపుల్స్ని కొంచెం పరిశీలించాలి. సో ఇక్కడ ఏ అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాను, బి అనే మరో మ్యాట్రిక్స్ ఇచ్చాను, అలాగే సి కూడా ఇచ్చాను. ఈ మూడింటిని అబ్జర్వ్ చేయండి, మధ్యలో గీత గీస్తున్నాను. అలాగే రైట్ సైడ్ కూడా ఇంకో 3 మ్యాట్రిసెస్ ఇస్తున్నాను, డి, ఈ, అలాగే ఎఫ్. ఇప్పుడు ఈ ఆరిటిని కొంచెం అబ్జర్వ్ చేద్దాం. ఏ అనే మ్యాట్రిక్స్ని చూస్తే 0, 1 అని ఒకే ఒక రో ఉంది. చూడడానికి ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో రెక్టాంగులర్ అరేంజ్మెంట్ దీనికి ఉన్నట్టే. ఇది కూడా ఒక కాలం ఉంది, చూడడానికి ఇది కూడా రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో ఇది కూడా మనకి రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఉన్నట్లే. మరి సి కూడా అంతేగా, రెక్టాంగులర్ షేప్లో ఉందా? ఓకే. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవి మనం ఇచ్చిన డెఫినేషన్కి క్లియర్గా మనకు అర్థమవుద్ది. ఓకే, మరి రైట్ సైడ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది 2 ఎలిమెంట్స్ లెంత్ సైడ్ను, 2 ఎలిమెంట్స్ విడ్త్ సైడ్ ఉన్నాయి. అంటే ఇది చూడడానికి స్క్వేర్ టైప్లో ఉంది, రెక్టాంగులర్ షేప్లో లేదు. మరి ఇది మ్యాట్రిక్స్ అవుతుందా అవదా ఈ డెఫినేషన్ ప్రకారం? అంటే రెక్టాంగులర్ స్క్వేర్ ఎప్పుడు అవుతుంది అంటే లెంత్ ఈక్వల్ టు విడ్త్ అయితే అవుతుంది. దాన్ని మనం మ్యాట్రిక్స్కి అప్లై చేస్తే నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే రెక్టాంగులర్ అరేంజ్మెంట్ కాస్త స్క్వేర్ అరేంజ్మెంట్ అవుతుంది. అంటే ఇది రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో ఉందని మనం ఊహించుకోవచ్చు, ఎందుకంటే రెక్టాంగులర్ నుంచి స్క్వేర్ వచ్చింది కానీ స్క్వేర్ నుంచి రెక్టాంగులర్ రాలేదు. ఓకే, సో అందుకనే బేసిక్గా మనకి ఇక్కడ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అన్నారు, కానీ ఇది కూడా మనకి మ్యాట్రిక్సే అవుతుంది. సో నెక్స్ట్ ఈ అనేది మ్యాట్రిక్స్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు అనుకోవచ్చు, సార్ ఇది ఒక బ్రాకెట్, ఇందులో ఒక ఎలిమెంట్ ఉంది, ఇది మ్యాట్రిక్స్ అంటే ఏంటండి? మ్యాట్రిక్స్, ఎందుకంటే ఇది ఒక్క రో ఒక్క కాలం ఉంది, కాబట్టి ఇది కూడా చూడడానికి స్క్వేర్ మ్యాట్రిక్స్లో ఉన్నట్టే. ఓకే, ఇక ఎఫ్ అనేది మ్యాట్రిక్స్ అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే కాలమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ వేరు, రోస్లో ఉన్న ఎలిమెంట్స్ వేరు. రోస్ అంటే అడ్డంగా ఉన్నాయి, కాలమ్స్ అంటే నిలువుగా ఉన్నాయి. ఇందులో ఉన్న ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అసలు టాలీ అవ్వట్లేదు. ఒకవేళ ఇది మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏదైనా రాసామనుకోండి, ఇప్పుడు ఇందులో ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్, ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్. అలాగే ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఈ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఈ రోలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఈక్వలే, కాబట్టి ఇది మళ్ళీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఖాళీ ఉంది కూడా, ఇక్కడ కూడా ఒక 3 ఎలిమెంట్స్ పెట్టామనుకోండి, ఇది కూడా మ్యాట్రిక్స్ అవుతుంది. సో మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే రూల్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కొంచెం సేపు మర్చిపోండి, నేను చెప్పేది బ్రెయిన్లో పెట్టుకోండి. మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే రూల్ ఏంటంటే, కాలమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఈచ్ కాలంలో ఇక్కడ 3 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. ఒకవేళ రోస్లో 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి. అంటే రోస్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, కాలమ్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే అది మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది అన్నాం కాబట్టి మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేస్తారు, హారిజాంటల్ వాటిని ఏమంటారు, వెర్టికల్గా ఉన్న వాటిని ఏమంటారో చూద్దాం. ఇప్పుడు హారిజాంటల్గా ఉన్న ఒక లైన్ తీసుకుందాం. అంటే 103 ఇది హారిజాంటల్గా ఉంది. ఈ లైన్ ఫస్ట్లో ఉంది, అంటే పైనుంచి కింద చదవాలి రోస్ని. ఈ లైన్ ఫస్ట్లో ఉంది, ఇది రో, అడ్డంగా ఉంటే రో. సో ఫస్ట్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రో. ఇది సెకండ్ 275 సెకండ్లో ఉంది కాబట్టి హారిజాంటల్ లైను, ఇది సెకండ్ రో. కాలం కూడా యాజ్ ఇట్ ఈజ్.
ఫస్ట్ లైన్లో ఉన్నది ఫస్ట్ కాలం, సెకండ్ లైన్లో ఉన్నది సెకండ్ కాలం, థర్డ్ లైన్లో ఉన్నది థర్డ్ కాలం. సో కాలం అంటే ఏంటో, రో అంటే ఏంటో మనకి అర్థమైంది. సరే, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రాయాలి? ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఎలా రాయాలంటే ఒక్క ఎలిమెంట్ రాసి తర్వాత ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వన్ ఏమని రాస్తారంటే A11 అంటారు. A11 అని ఎందుకంటారు అంటే ఫస్ట్ రాసేది రోస్ అమ్మ, తర్వాత రాసేది కాలమ్స్. ఫస్ట్ రాసేది రో, తర్వాత రాసేది కాలం. అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంటు A11 అంటే 1. మరి ఇదేంటి? ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే A12. A12 ఏంటి అంటే 0. మరి ఇదేమవుతుంది? ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే A13. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ రో మాట మారుస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకు 2 రావాలి. A21 అంటే సెకండ్ రోలో ఫస్ట్ కాలం. సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంటు A21. సో అలాగే ఇది సెకండ్ రో సెకండ్ కాలం కాబట్టి A22. ఇది సెకండ్ రో థర్డ్ కాలం కాబట్టి A23. సో ఇలా ఎలిమెంట్స్కి ఒక నేమ్స్ అనమాట. ఇప్పుడు 0 ఏంటి అంటే 0 అని చెప్పకూడదు, A12 అని చెప్పాలి. 2 అంటే ఏంటంటే A21. ఓకేనా? అవి ఎలిమెంట్స్ నేమ్స్ అనమాట. నెక్స్ట్ రోస్కి ఇది డెఫినేషను. స్క్రీన్ షాట్ తీసుకుని రాసుకుని చదువుకోండి. ఇది వెర్టికల్కి డెఫినేషను. సింపుల్ ఏం లేదు. హారిజాంటల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సెట్ టు కన్స్టిట్యూట్ ద రోస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంతే. హారిజాంటల్ లైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా కలిపి రోస్ అంటాము. ఓకేనా? అదేవిధంగా దాన్ని మార్చుకుంటే వెర్టికల్లో ఉన్నదాన్ని కాలమ్స్ అంటాం. అంతే. ఇక్కడికి మనకి రోసు కాలమ్స్ అర్థమైంది. అయితే ఆర్డర్ రాయాలి. ఆర్డర్ ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి. ఈ రోసును లెక్కేస్తే 1 2 3 ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఉన్నది M రోసు. అంటే రోస్ ఎన్ని ఉన్నాయి? M ఉన్నాయి. చూడండి, రోస్ లెక్కేస్తున్నప్పుడు ఈ చివరి లెక్కేయకూడదు. ఇదంతా ఒకే రో. అలాంటి రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఎట్సెట్రా లాస్ట్ ఇదంతా M రోస్ ఉన్నాయి. దీన్నే మళ్ళీ రివర్స్ చేసుకుంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే N కాలమ్స్ ఉన్నాయి లాస్ట్ది. సో మనం M రోస్ అండ్ N కాలమ్స్ అని రాయాలి. ఇది M క్రాస్ N అని కానీ M/N అని కానీ చదవచ్చు. M క్రాస్ N అని మన సైడ్ చాలా తక్కువగా చదువుతారు. మనందరం కూడా M/N అని చదువుతాము. కాకపోతే M క్రాస్ N అని కూడా చదవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇది ఆర్డర్. ఇది ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది M/N అనేది. ఆర్డర్ గురించి మాట్లాడాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్స్ ఇచ్చేద్దాం. ఒక్క రో 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1/2 అవుతుంది. ఓకే. 2 రోస్ 1 కాలం ఉంది, ముందు రోస్ రాయాలి. 2 రోస్ 1 కాలం ఉంది కాబట్టి ఇది 2/1 అవుతుంది. అదేవిధంగా దీన్ని చూస్తే ఫస్ట్ రో సెకండ్ రో అంటే 2 రోస్ ఉన్నాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అంటే 3 కాలమ్స్ ఉన్నాయి అంటే ఇది 2/3 అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది 2/2 అవుతుంది. ఇది ఒకే ఒక్క రో ఒకే ఒక్క కాలం ఉంది కాబట్టి 1/1 అవుతుంది. ఇవి కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి అని కొంచెంసేపు అనుకుంటే ఇది 3/3 అవుతుంది. ఎందుకంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఆర్డర్ అనేది ఇలా రాయాలి. సో ఇప్పుడు ఆర్డర్ డెఫినేషన్ ఏంటో చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ M రోస్ ఎన్ని రోసు? M రోస్ అండ్ N కాలమ్స్ ఎన్ని? N కాలమ్స్ ఉంటే ఈ సెట్ టు బి ఆర్డర్ M/N. దాన్నే M/N అనే ఆర్డర్ కలిగిన మ్యాట్రిక్స్ అని అంటాము. సో దీన్ని ఎలా చదవాలి? రీడ్ యాజ్ M క్రాస్ N అని చదవచ్చు ఆర్ M/N. ఎక్కువగా మనం M/N అనేది వాడతాం, క్రాస్ అనేది తక్కువ వాడతాం. క్రాస్ అనేది వాడకూడదు అంటారు. ఇది టెక్స్ట్ బుక్లోనే ఇచ్చింది కాబట్టి క్రాస్ అనేది వాడచ్చు. సో ఇప్పుడు దీనికి సంబంధించి సింపుల్గా రాయాలంటే ఇంతకుముందు మనం చూసాం కదా, దీని గురించి సింపుల్గా రాయాలంటే ఇక్కడ ఒక డెఫినేషన్ చూడండి. ఇన్ కంపాక్ట్ ఫామ్ ద అబోవ్ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై. దీన్ని సింపుల్గా ఈ మొత్తం అంతా రాయకుండా ఎలా రాయొచ్చు అంటే A = AIJ. I అంటే
రో, జే అంటే కాలం, మళ్ళీ ఎం అంటే రోస్, ఎన్ అంటే కాలం. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఐ అంటేను రో అంటున్నారు, ఎం అంటేను రో అంటున్నారు, జే అంటేను కాలం అంటున్నారు, ఎన్ అంటే కాలం అంటున్నారు. రెండు ఒకటే కదా, అప్పుడు ఏఎంఎన్ ఇక్కడేమో ఎంబైఎన్ అని రాయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దీనికి తేడా ఏంటంటే ఐ అనేది ఎన్నో రో, ఎన్నో రో, మూడో రోనా, నాలుగో రోనా, ఐదో రోనా అని చెప్తుంది. ఎం అనేది నెంబర్ ఆఫ్ రోస్, అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది చెప్తుంది. ఓకేనా. జే అనేది స్పెసిఫిక్గా చెప్తుంది, స్పెసిఫిక్గా పలానా కాలం అంటే ఫోర్త్ కాలంలో ఎలిమెంటు. జే అనేది కరెక్ట్గా ఏ కాలం, ఏ నెంబర్ ఉన్న కాలం అని చెప్తుంది. మరి ఎన్ అనేది ఏంటి, అసలు మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఓ 10 కాలమ్స్ ఉన్నాయా, 20 కాలమ్స్ ఉన్నాయా. సో ఎంబై ఎన్లో ఏజేకి ఐజేకిను ఎంకి ఎన్కి కొంచెం తేడా చూసుకోండి. సో దీన్ని ఈ మొత్తాన్ని కంపాక్ట్ ఫామ్లో ఇలా రాసేయచ్చు. ఓకే. ఈ ఐ అనేది ఎప్పుడు కూడా 1కి ఎంకి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్గా ఉంటుంది. అలాగే జే కూడా ఐకి ఎన్కి మధ్యలో లెస్ దాన్ ఆర్ ఈక్వల్గా, అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మధ్యలోనే ఉండొచ్చు అని అర్థం. ఇది మీరు కొంచెం ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతుంది. సరే, ఎం అనేది రోస్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ది ఎప్పుడు రోస్ని మెన్షన్ చేసేది రాయాలి నెంబర్స్. ఎన్ అనేది ఆటోమేటిక్గా కాలమ్స్ అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే మనకు ఒక పదం ఉంది స్క్వేర్ అని. స్క్వేర్ అంటే మనకు తెలుసు లెంత్ విడ్త్ ఈక్వల్గా ఉండాలి. సో దీని మ్యాట్రిక్స్కి అప్లై చేస్తే నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే అదే స్క్వేర్ మ్యాట్రిక్స్. డెఫినేషన్ చూడండి. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. చదవక్కల, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే ఏ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏవైతే ఈక్వల్గా ఉంటాయో దాన్నే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఒక 4 ఎగ్జాంపుల్ చూద్దాం, ఈజీగా అర్థమవుతుంది. ఇది ఉంది, ఒక్క రో ఒక్క కాలం ఉంది, అంటే రోసు కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ చూడండి, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే. అలాగే 3 రోస్ ఉన్నాయి, 3 రోస్, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, 3 కాలమ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ మ్యాట్రిక్సే అంటారు. అంటే దీని ఆర్డర్ ఏంటి 1/1, దీని ఆర్డర్ ఏంటి 2/2, దీని ఆర్డర్ ఏంటి 3/3 మామూలుగా అయితే. కానీ నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని సింపుల్గా ఆర్డర్ 1 అని చెప్పొచ్చు, 1/1 అని చెప్పాల్సిన అవసరం లేదు. 1/1 అని చెప్పినా తప్పేం కాదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ డయాగ్నల్ అని కింద రాస్తాం చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆర్ డయాగ్నల్, ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ముందు డయాగ్నల్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా. సో డయాగ్నల్ అంటే ఏంటి, డయాగ్నల్ అంటే ఏంటి, ఇలా అంటే ఒక ఇది స్క్వేర్ అనుకోండి, ఇలా ఇలా అంటే ఏసీకి బీడీకి గీసిన లైనే కదా, ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఏంటంటే ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇదనమాట, ఇది ఈ మ్యాట్రిక్స్ డయాగ్నల్. మరి ఈ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఏంటి, ఇది అవుతుంది. ఓకే. సో డయాగ్నల్ అంటే మనకు అర్థమైంది. డయాగ్నల్ అంటే ఏంటి, ఇందాడే మనం అనుకున్నాం ఇది A11, ఇది A22 ఎందుకంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇదేంటి సెకండ్ రోలో సెకండ్ కాలం కాబట్టి A22. దీన్ని చూద్దాం, ఈ రెండు నేర్చేసుకున్నాం కాబట్టి ఈ నెంబర్ చూద్దాం. ఇది ఎంత అవుతుంది, థర్డ్ రోలో థర్డ్ కాలం అంటే A33 అవుతుంది. అంటే A11, A22, A33. ఒకవేళ ఫోర్త్ ఆర్డర్ అనుకోండి A44. ఇలా వెళ్ళేటువంటి లైన్ని టచ్ చేస్తూ వెళ్ళేదాన్ని ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే డయాగ్నల్ తెలిసిందో మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ట్రేస్. ట్రేస్ అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ డినోటెడ్ బై ట్రేస్ ఏ. దీన్ని కూడా ట్రేస్ ఏ అని చదవాలి. దీని అర్థం ఏంటో తెలుసా, ఈ డయాగ్నల్లో ఉన్న వాటిని అన్నిటిని యాడ్ చేసి ఎంత వస్తుందో అదే ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ అవుతుంది. ఇప్పుడు 1 4 ఎంత 5 అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ 5. ఇది చూద్దాం.
2 మైనస్ 1 అంటే 1, 1 ప్లస్ 9 అంటే 10. అంటే దీని యొక్క ట్రేస్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. కొంచెంసేపు దీన్ని ఏ మ్యాట్రిక్స్ అనుకున్నాం అనుకోండి, దీని యొక్క ట్రేస్ ఏమవుతుందో చూద్దాం. దీని ట్రేస్ ఎంత అవుతుంది? 5. ఇంతకుముందు మనం క్యాల్కులేషన్ చేసాం కదా, మరి దీని ట్రేస్ ఎంత? 10 కదా. అంటే ట్రేస్కి ఫార్ములా ఎలా రాయొచ్చు? ఇది 1 1, ఇది 2 2, ఇది 3 3. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 1 a11 ప్లస్ a22 ప్లస్ a33 ప్లస్ a44 ఎట్సెట్రా సో ఆన్ ann. దీన్నే ఫోర్త్ ఆర్డర్ ట్రేస్కి ఒక్కసారి ఇక్కడ రాస్తాను. ఫోర్త్ ఆర్డర్ అయితే ఇలా రాస్తాం, 1 1 2 2 3 3 4 4. దీన్ని ఫార్ములా రూపంలో చెప్పాలంటే ఇలా ఉంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐజే ఈజ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అనే ఆర్డర్తో ఇలా ఏఐజేతో కన్స్టిట్యూట్ అయినటువంటి ఒక మ్యాట్రిక్స్ ఉంది. దాని యొక్క ట్రేస్ ఎంత అవుతుందంటే ఐతో కదా మనం మాట్లాడాం. 1 నుంచి ఎన్ని ఆర్డర్ ఎంత? ఎన్ అంటే ఎన్ వరకు ఉండాలి. ఇప్పుడు చూడండి, దీని ఆర్డర్ 2 కాబట్టి A22తో ఆగిపోయింది. దీని ఆర్డర్ 3, A33తో ఆగిపోయింది. దీన్ని మనం తీసుకున్న ఆర్డర్ 4 కాబట్టి A44తో ఆగిపోయింది. అంటే ఎంత ఆర్డర్ ఉన్నది ఎంతో ఆగిపోవాలి. కాబట్టి దీన్ని ఎలా చదువుతారంటే ట్రేస్ ఏ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n ఏఐఐ. ఓకే, ఇది ట్రేస్కి సింపుల్గా మనం చెప్పేటువంటి ఫార్ములా. నెక్స్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ డయాగ్నల్. డయాగ్నల్ అంటేనే మనకు అర్థమైంది. డయాగ్నల్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలా ఉంటుందో చూసాంగా. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ తెలియాలంటే ముందు మనకి డయాగ్నల్ తెలియాలి. డయాగ్నల్ నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూసి ఆ తర్వాత డెఫినేషన్ చూద్దాం. ఇదిగోండి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఇది డయాగ్నల్. ఈ డయాగ్నల్లో ఉన్నవి మాత్రమే నంబర్స్ ఉండి మిగిలినవన్నీ జీరోలు అయితే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డయాగ్నల్లో కానీ అన్నీ జీరోలు అవ్వాలి. ఇదిగోండి, ఈ డయాగ్నల్లో ఇది కాకుండా మిగిలినవన్నీ జీరోలు అయినాయా లేవా? ఇవి మాత్రమే నెంబర్లు ఉన్నాయి. ఈ పైన జీరోలే, కింద జీరోలే. దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్. దాన్నే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అని అంటారు. నెక్స్ట్ ఇది ఫోర్త్ ఆర్డర్. ఫోర్త్ ఆర్డర్ కూడా చూసుకుంటే ఈ డయాగ్నల్లో మాత్రమే మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా జీరోలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా డయాగ్నల్ మ్యాట్రిక్సే, అయితే 4/4, ఇదేమో 3/3. నెక్స్ట్ మనం చూసేది స్కేలార్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ అర్థమైతే స్కేలార్ మ్యాట్రిక్స్ చాలా ఈజీ. స్కేలార్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందో దీన్ని కూడా ముందు ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత డెఫినేషన్ చూద్దాం. చూడండి, స్కేలార్ మ్యాట్రిక్స్ చూడడానికి డయాగ్నల్ మ్యాట్రిక్స్ లానే ఉంది, కానీ డయాగ్నల్లో ఉన్నటువంటి ఈచ్ ఎలిమెంట్ ఈక్వల్గా ఉంది, అంతే తేడా. ఇంతకుముందు ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు, ఇక్కడ ఒక ఎలిమెంటు, 3 వేరువేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, అన్నీ ఒకే నెంబర్ ఉన్నాయి, అంతే. ఒకే నెంబర్ ఉంటే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈ 0 అంటే మిగిలినవన్నీ 0 అవ్వాలి. అండ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. సో డయాగ్నల్లో ఉన్నవి మాత్రమే ఈక్వల్ అయ్యి మిగిలినవన్నీ జీరోలు అవుతాయి, దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. ఇది 3/3, 3 ఆర్డర్ ఉన్నటువంటి, ఆర్డర్ 3 ఉన్నటువంటి మ్యాట్రిక్స్. అలాగే ఆర్డర్ 4 ఉన్న మ్యాట్రిక్స్ కూడా చూసుకోండి. ఇందులో మనకి డయాగ్నల్ అన్ని 2లు ఉన్నాయి, మిగిలిన అన్ని జీరోలు ఉన్నాయి, కాబట్టి ఇది కూడా స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ అర్థమైతే యూనిట్ మ్యాట్రిక్స్ అర్థమవుతుంది. ఏం లేదు, స్కేలార్ మ్యాట్రిక్సే, కానీ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్నాయన్నీ 1లే ఉండాలి, అంతే. ఓకేనా? ఇదిగోండి, స్కేలార్ మ్యాట్రిక్సే, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్సే, స్కేలార్ మ్యాట్రిక్సే, అలాగే యూనిట్ మ్యాట్రిక్స్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ 1 అయ్యి మిగిలినవన్నీ జీరోలు అయితే దాన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అని కానీ అదర్వైజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటారు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఐ కాబట్టి దీన్ని I3 అంటారు, అంటే థర్డ్ ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని. ఓకే, ఇఫ్ ఈచ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఈచ్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా, అర్థమైందిగా. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ చూద్దాం. ఇది థర్డ్ ఆర్డర్ కదా, ఫోర్త్ ఆర్డర్ చూసాం. ఫోర్త్ ఆర్డర్ కూడా అంతే, డయాగ్నల్లో ఉన్నాయని 1 ఉండాలి, మిగిలినవి జీరోలు ఉండాలి. సో ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, అంటే I1 అనుకోండి.
ఆర్డర్ 1 ఉంటే I1 అంటాం, ఆర్డర్ 2 అంటే I2 అంటాం. ఇప్పుడు దీని పేరేంటి? I4 అవుతుంది. దీని పేరేంటి? I3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I2 అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది 2/2, ఇది 1/1. రెండు అర్థం అవడం కోసం దీన్ని ఇలా చూపించాను మీకు. యూనిట్ మ్యాట్రిక్స్కి మనం సింపుల్గా డెఫినేషన్ రాయాలంటే ఏఐజే n/n ఈజ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్. ఇది కనుక యూనిట్ మ్యాట్రిక్స్ అయితే ఏ డయాగ్నల్స్ అన్నీ 1లు ఉండాలి. అంటే ఐజే 1 అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి? I = J అయితే. చూడండి, ఇది A22 అంటే రోను కాలం ఈక్వల్, A33 రోను కాలం ఈక్వల్, A44 రోను కాలం ఈక్వల్. అంటే ఈక్వల్గా ఉన్నదేమో 1 అవ్వాలి, ఈక్వల్గా లేని అన్ని 0 అవ్వాలి. అప్పుడే దీన్ని యూనిట్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. జీరో మ్యాట్రిక్స్ అనే పదంలోనే ఉంది, అన్ని జీరోలు ఉంటే దాన్ని జీరో మ్యాట్రిక్స్ అంటారు. చూడండి, అన్ని జీరోలే ఉన్నాయి, కాకపోతే ఆర్డర్ ఎంత? 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి దీన్ని O3 అంటాం, O3 అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇవి 4 columns 4 rows ఉన్నాయి కాబట్టి దీన్ని O4 అంటాం. ఇక్కడ 2 rows 2 columns ఉన్నాయి కాబట్టి దీన్ని O2 అంటాం. ఇక్కడ మీకు అన్ని స్క్వేర్లు వేస్తున్నాను కాబట్టి అన్ని స్క్వేర్లే ఉంటాయి అనుకుంటారేమో. మనం ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. ఇక్కడ 3 rows 2 columns ఉన్నాయి కాబట్టి O3/2 అంటాం. సింపుల్గా దీన్ని చెప్పాలంటే ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ జీరో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై O/m/n ఆర్ సింప్లీ బై O. ఎందుకంటే మన ఇష్టం వచ్చిన ఆర్డర్ తీసుకోవచ్చు కాబట్టి m/n అని రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా O అని రాసుకోవచ్చు. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్ ఆర్ కాలం మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అనే పదంలోనే ఉంది, ఒకే ఒక్క రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు, ఒకే ఒక్క కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. సింపుల్గా ఇది చూడండి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, రో ఒక్కటే ఉంది 1/5, సో ఇది రో మ్యాట్రిక్స్. అలాగే ఎగ్జాంపుల్గా మనం ఇంకోటి తీసుకుందాం, ఇది ఒకే ఒక కాలం ఉంది, రోస్ వచ్చేసరికి 4 ఉన్నాయి, సో ఇది కాలం మ్యాట్రిక్స్. దీని డెఫినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకోండి. నెక్స్ట్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అనే పదంలోనే మనకు ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ఎలా ఉంటుంది అంటే ఇందులో మళ్ళీ లోయర్ ట్రయాంగిల్ అప్పర్ ట్రయాంగిల్ అని 2 ఉంటాయి. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రిన్సిపల్ డయాగ్నల్కి లోయర్లో ఉన్నవన్నీ 0 అయ్యి పైన ఎలిమెంట్స్ ఉంటే మనకి పైన ట్రయాంగిల్ ఫామ్ అయినట్టు ఉంటుంది. దీన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, ఒకవేళ జీరోస్ పైన ఉండి ట్రయాంగిల్ కింద ఫామ్ అయితే దాన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఇదిగోండి చూడండి, ప్రిన్సిపల్ డయాగ్నల్స్కి పైన ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0, కింద ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కలిసి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసినట్టు ఉన్నాయి కాబట్టి దీన్ని లోయర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ మనం కొన్ని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ AB ఒక 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి, ఈ 2 కూడా ఈక్వల్ అన్నారు. ఈ 2 ఈక్వల్ అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి A11 సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి 11 ఈ 2 సమానం, ఈక్వల్ టు అంటే. అలాగే ఇక్కడ దీన్ని ఏం తీసుకున్నాను, A23 తీసుకున్నా అంటే A23 B23 ఈ 2 సమానం, మధ్యలో ఈక్వల్ టు ఇస్తే అంటే ఏ ప్లేస్లో ఉన్నది ఆ ప్లేస్కి సమానం అవుతుంది. దాన్ని ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకవేళ మనం డెఫినేషన్ రాయాల్సి వస్తే ఇలా రాయాల్సి ఉంటుంది. తర్వాత సమ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ టు సేమ్, ఈక్వల్ అయితే ఈ 2 కలిపి ఈ 2 ఈక్వల్ చేస్తాం. అదే సమ్ అయితే ఈ రెండింటిని సమ్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో వేస్తాం. అంటే A11ని B11ని సమ్ చేసి C11 అంటే వచ్చే దాంట్లో వేస్తాం, మళ్ళీ 11లోనే వేస్తాం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ప్లేస్లోనే వేస్తాం. ఇది మీకు చెప్పేటప్పుడు అర్థం కాదు, నెక్స్ట్ నేను ఒక ప్రాబ్లం చెప్తాను, ఆ ప్రాబ్లం చెప్పినప్పుడు అర్థం అవుద్ది. సో దీన్ని తీసేస్తున్నాను, నెక్స్ట్కి వెళ్దాం. ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి, అంటే మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా, కాంపిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఎడిటివ్ ఐడెంటిటీ ఉన్నాయి కదా, అవి కూడా మ్యాట్రిసెస్కి అప్లై అవుతాయి. ఫస్ట్ కాంపిటేటివ్ ప్రాపర్టీ, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ, ఎడిటివ్ ఐడెంటిటీ, అలాగే ఎడిటివ్ ఇన్వర్స్. ఈ 4లో A+B = B+A మనకు ఆల్రెడీ తెలుసు, మనం నంబర్స్ దగ్గర చదువుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఏ అనే మ్యాట్రిక్స్ని బి అనే మ్యాట్రిక్స్కి యాడ్ చేసినా లేదా బి అనే మ్యాట్రిక్స్ని ఏ అనే మ్యాట్రిక్స్కి యాడ్ చేసినా 2 ఈక్వలే కాబట్టి ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ అవుద్ది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, జస్ట్ మనం ఈసారి 3 మ్యాట్రిసెస్ తీసుకున్నాం, ఫస్ట్ 2 మ్యాట్రిక్స్ యాడ్ చేసి దాన్ని నెక్స్ట్ దానికి యాడ్ చేసాం, లేదా వేరే 2 మ్యాట్రిక్స్ యాడ్ చేసి దాన్ని
ఇంకో దానికి యాడ్ చేసినా సరే మనకి ఈక్వల్ బై వస్తుంది. దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు. ఈ రెండు ప్రాపర్టీలని మ్యాట్రిక్స్ ఒబే చేస్తాయి. అలాగే ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏ అనే మ్యాట్రిక్స్కి నల్ మ్యాట్రిక్స్ ఇంతకుముందు చూసాం కదా, దాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఏనే వస్తుంది. లేదా నల్ మ్యాట్రిక్స్కి ఏనే యాడ్ చేసినా మళ్ళీ ఏనే వస్తుంది. అలాగే ఎడిటివ్ ఇన్వర్స్, ఇప్పుడు ఏ ప్లస్ బిని మనం యాడ్ చేసాం, ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. బి ప్లస్ ఏని యాడ్ చేసాం, అదొక మ్యాట్రిక్స్ వచ్చింది. ఏ ప్లస్ బిని యాడ్ చేస్తే 0 వచ్చినా, బి ప్లస్ ఈని యాడ్ చేస్తే 0 వచ్చినా ఏకి బి ఎడిటివ్ లేదా బికి ఏ ఎడిటివ్ అని చెప్పి అంటారు. ఎడిటివ్ ఇన్వర్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న నోట్ ఒకటి ఉంటుంది. దిస్ బి ఈజ్ డినోటెడ్ బై మైనస్ ఏ అండ్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు దెన్. నెక్స్ట్ డెఫినేషన్, స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇది కొంచెం చాలా ఈజీ, కాకపోతే మనకి ఇక్కడ దీన్ని చూడంగానే భయం వేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఇలా ఉంది. దీన్ని స్కేలార్ మల్టిపుల్ చేయాలి అంటే ఏకి 2a చేశాను అనుకోండి. ఏ అనేది మ్యాట్రిక్స్, 2 అనేది స్కేలర్ అనమాట. ఇక్కడ ఒకవేళ ఎక్స్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, రూట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, మనకు అనవసరం. ఇక్కడ 2 అనేది స్కేలర్ అనమాట, ఏ అనేది మ్యాట్రిక్స్ అనమాట. ఈ 2 అనేది ఏం చేస్తుందంటే మ్యాట్రిక్స్కి వెళ్ళేసరికి ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. అంటే 2 × 3, 2 × 2, 2 × -1, 2 × 4, 2 × -3, 2 × 1. ఈచ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసిన తర్వాత మనం దాన్ని సింప్లిఫై చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. దీన్నే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటారు. ఈ స్కేలార్ మల్టిప్లికేషన్ తెలియకపోతే మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడతాం. ఓకేనా? ఈ డెఫినేషన్ కొంచెం చిరాగ్గా ఉంటుంది, కానీ పర్లేదు, చదువుకోండి. నేను చిరాగ్గా ఉంటుంది అనేది కొంచెం డల్ స్టూడెంట్స్కి. మెరిట్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ చదవండి అమ్మా. ఎంత థియరీ బాగా వస్తే మీరు అంత డెవలప్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ చూడండి. -1 అనే స్కేలార్తో ఏని కనుక మల్టిప్లై చేస్తే మనకు -a వస్తుంది. అంటే అదేమవుతుంది? ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇందాక ముందే కదా ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుందన్నాం. కాబట్టి -1తో కనుక మనం దాన్ని మల్టిప్లై చేస్తే అది ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్కేలార్ మల్టిప్లికేషన్ అనేది ఈ రూల్స్ అన్నిటినీ కూడా ఒబే చేస్తుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం x + y ఇంటూ ఏ అయితే XA + YA అని చదువుకున్నాం, గుర్తుందా? ఈ రూల్స్ అన్నిటినీ కూడా అది ఒబే చేస్తుంది. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి ఫార్ములాస్ చదువుకోండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి ఎడిషన్ చేయాలి అంటే ఫస్ట్ గివెన్ అని చెప్పి ఇచ్చిన రెండు మ్యాట్రిసెస్ని రాసేయండి. రాసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సింది ఎడిషన్ కాబట్టి ఆ ఎడిషన్ ఇక్కడ రాయండి. ఏ ప్లస్ బి, ఏ ప్లేస్లో ఏ, ప్లస్ ప్లేస్లో ప్లస్, బి ప్లేస్లో బి. అంటే ఏ ప్లేస్లో ఏ మ్యాట్రిక్స్ రాసాం, ప్లస్ అలాగే రాసాం, బి ప్లేస్లో బి మ్యాట్రిక్స్ రాసాం. మరి దీన్ని ఎడిషన్ ఎలా చేయాలి అంటే A11ని B11ని ఎడిషన్ చేసి వచ్చే రిజల్ట్ని మళ్ళీ 11లోనే వేయాలి. సో ఒకసారి మీకు ఎలా చేయాలో చూపిస్తా చూడండి. A11ని B11తో చూడండి, 11లో ఉన్నదాన్ని 11లో మాత్రమే ఎడిషన్ చేసి మళ్ళీ 11లోనే నోట్ చేయాలి. అలాగే 12లో ఉన్నదాన్ని 12లో ఉన్నదాంతో మాత్రమే ఎడిషన్ చేసి మళ్ళీ 12 ప్లేస్లోనే నోట్ చేయాలి. 13లో ఉన్నదాన్ని 13లో ఉన్నదాంతో మాత్రమే ఎడిషన్ చేసి 13లో నోట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ 21 ప్లేస్లో నోట్ చేయాలి, ప్లస్ చేసి 22 23 మళ్ళీ 3 ప్లేస్లో నోట్ చేయాలి. ఎడిషన్కి అయినా సబ్ట్రాక్షన్కి అయినా అదే సేమ్. నేను ఎడిషన్ చెప్తున్నాను, దీంట్లో జస్ట్ మళ్ళీ మైనస్ పెడితే సేమ్ టు సేమ్ ఏ మైనస్ బి కూడా అలాగే చేస్తాం. ఓకేనా? సరే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేయాలి అంటే 2 + 1 3 అయ్యింది, 3 + 0 3 అయ్యింది, -1 + 1 కాబట్టి 0 అయ్యింది, 7 + 2 9 అయింది. ఇక్కడ నేను డైరెక్ట్గా వేయలేదు, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -8 - 4 మళ్ళీ 5 బ్రాకెట్ అంటే ఇంటూ, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -5 - 1
దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇలా వస్తుంది ఆన్సర్. అయితే దీన్ని ఇక్కడితో వదిలేయకూడదు, మీకు ఫుల్ మార్క్స్ రావాలంటే దీన్ని మళ్ళీ కింద రాయండి స్టెప్. నాకు ఖాళీ లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. మీరు ఇలా దేర్ ఫోర్ అని చెప్పి క్లియర్గా రాసి దీన్ని బాక్స్ డ్రా చేయండి. వెంటనే మనకి క్యాలిక్యులేషన్ చేసే సార్ ఏం చేస్తారంటే ఫస్ట్ 2-3 స్టెప్పులు చూసేసి లాస్ట్కి వచ్చేసరికి కుర్రోడు బాగానే చదువుతున్నాడు అని చెప్పేసి ఫుల్ మార్క్స్ వేసేస్తారు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏబీలు ఏమి ఇవ్వలేదు. ఒక మ్యాట్రిక్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఒక మ్యాట్రిక్స్ రైట్ సైడ్ ఉంది, మధ్యలో ఈక్వల్ ఉంది. సో ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎప్పుడైతే అన్నాడు ఫ్రమ్ ద, ఇక్కడ ఎప్పుడైతే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు ఫ్రమ్ ద ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్సెస్ అని రాసేసి యాక్చువల్గా అయితే మీరు ఆన్సర్ చేసేయచ్చు. నేను మీకు చెప్పడం కోసం ఇది ఇక్కడ రాస్తున్నా, మీరు రాయొద్దమ్మా. ఇది ఉంది కదా ఈ స్టెప్, నేను మీకు చెప్పడం కోసం రాస్తున్నా, మీరు రాయొద్దు. డైరెక్ట్గా ఈ కింద స్టెప్స్ రాసేయండి. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ ప్రకారం ఫస్ట్ A11 ఇందులో ఉన్న 11కి సమానం అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్, అది ఎక్కడుంది 11లో ఉంది. వై ఎక్కడుంది 13లో ఉంది. జెడ్ ఎక్కడుంది 21లో ఉంది. ఏ ఎక్కడుంది 33లో ఉంది. అవి మాత్రమే మనకు కావాలి కాబట్టి ఫస్ట్ 11ని ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ రాసుకోండి x - 1 = 1 - x అవుతుంది. నెక్స్ట్ 13ని ఈక్వల్ చేద్దాం. 13 దాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. y - 5 = -y. నెక్స్ట్ 21ని ఈక్వల్ చేద్దాం. z = 2. ఇది డైరెక్ట్, ఇక మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చేసింది కదా. నెక్స్ట్ 33ని ఈక్వల్ చేద్దాం. 33 ఓకే. సో ఇది ఇక్కడ ఈక్వల్ చేయండి. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ వేసేస్తున్నాను. మామూలుగా అయితే ఏమవుతుందంటే ఎక్స్ ఇటు వస్తే 2x అవుతుంది, 1 అటు వెళ్తే 2 అవుతుంది. 2x = 2 అంటే x ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు చూడండి y ఇటు వస్తే 2y అవుతుంది, -5 అటు వెళ్తే +5 అవుతుంది. మళ్ళీ 2ని రైట్ సైడ్ తీసుకెళ్తే 5/2 అవుతుంది. జెడ్ డైరెక్ట్. ఏ వచ్చేసరికి 1 అటు వెళ్తే -1 అవుతుంది కాబట్టి 1 - 1 కాబట్టి 0. సో ఇక్కడతో నేను మీకు 2 ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత క్లాస్లో మ్యాట్రిక్స్ అనేది సెకండ్ పార్ట్ ఇస్తాను. స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. నాకు కూడా ఇంకా వీడియో చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లాస్ మధ్యలో అడుగుతున్నాం కదా అని ఏమనుకోవద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా పలానా ప్రాబ్లం డౌట్ ఉంది సార్ అని చెప్పి నా కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేస్తే వితిన్ 1 డే లోపు నేను అది వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.